నమస్కారం. మనం ఇప్పుడు నిజామాబాద్లో ఉన్నాం. నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగన ఉంది. 8వ డివిజన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు రమేష్ గారు ఉన్నారు. అసలు అభివృద్ధి పనులు ఎట్లా జరుగుతూ ఉంది, ఎలక్షన్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈరోజు 8వ డివిజన్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, అదేవిధంగా మున్సిపల్ పీఠం ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉందండి? ఈరోజు నిజామాబాద్లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి, అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి, అందరికీ సంక్షేమం ప్రతి పేదవాడికి అందుతుంది కాబట్టి కాంగ్రెస్ మున్సిపల్లో కాంగ్రెస్ కార్పొరేషన్లో పిరిపి మొత్తం తెలంగాణ మొత్తం కార్పొరేషన్ మున్సిపాలిటీలో కూడా మనకు కాంగ్రెస్ జెండా ఎగరేయబోతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేస్తారనుకుంటారు మీరు? ఈరోజు పేదవాడికి ఇంద్రా మిల్లు కానీ, సన్న బియ్యం కార్యక్రమం కానీ, రేషన్ కార్డులు కానీ 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు రాలేదు. ఈసారి మనకు రేషన్ కార్డు 10 సంవత్సరాల తర్వాత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. సన్న బియ్య కార్యక్రమం, ప్రతి ఇంటికి కరెంటు బిల్లు, గ్యాస్ సిలిండర్ ప్లస్ బస్సు ఫ్రీ బస్సు అనేది కార్యక్రమం వల్ల సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి కాబట్టి పిలిపి మళ్ళీ ఇప్పుడు నిజామాబాద్ డెవలప్మెంట్ గురించి మనకు నూడా నుంచి మనకు ప్రతి డివిజన్కు ఒక 3 కోట్లు ఇచ్చి శంకుస్థాపన చేసి నూడా చైర్మన్ ద్వారా మనకు పనులు చేయడం జరుగుతుంది. ప్రతి డివిజన్లో, నా డివిజన్లో కానీ 8వ డివిజన్లో కానీ ప్రతి డివిజన్లో కానీ జరుగుతున్న ఈ కార్యక్రమంలో రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ పబ్లిక్ హెల్త్ నుంచి 2 కోట్లు తీసుకొచ్చి ప్రతి డివిజన్ ₹1 ఇచ్చి పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతి డివిజన్కు డెవలప్మెంట్ అనేది జరుగుతున్నది కాబట్టి మనకు కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. కార్పొరేషన్లో జెండా ఎగరేయబోతున్నాం. కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ అరవింద్ గారు కానీ, మీ ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ గారు కానీ అంటున్నారు. మరి బీజేపీ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్? ఈరోజు వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టి ఏదో మాట్లాడడం జరుగుతుంది. పోయినసారి ఏం చేసిరే అరవింద్ గారు, ఈసారి మీరు మేయర్ పీఠం కైవసం చేసుకుంటున్నారు. అప్పుడు 28 సీట్లు వచ్చిన తర్వాత అప్పుడు కూడా మీరు మేయర్ సీట్ కన్ఫర్మ్ చేయలేదు. మీకు అక్కడిగా లొంగిపోయి మీరు చేసుకొని వాళ్ళు కార్పొరేటర్లందరినీ కుమ్మక్కై వాళ్ళు టీఆర్ఎస్లో వెళ్ళిపోయి టీఆర్ఎస్ గవర్నమెంట్ నిలబెట్టిరు. మీరు ఈరోజు మీరు కార్పొరేషన్ జెండా ఎగరేస్తామనేది తప్పది. ఈరోజు సంక్షేమ పథకాలు పబ్లిక్లో అందరు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ గురించి మనకు అభివృద్ధి గురించే మనకు అజెండా ప్రకారం మనకు ప్రతి డివిజన్లో కాంగ్రెస్ జెండా గెలవబోతుంది.